ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈనాడు ఈ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, మిత్రులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఓ పాట ఉంటుంది, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. లోకానికి తెలుస్తుందేమో కానీ రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి గారికి మహిళ విలువ తెలుస్తలేదు. మహిళ రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అసలు మహిళ రక్షణకే కాదు, రాష్ట్రంలో శాంతి ఎక్కడా భద్రతలు ఎక్కడా అని అందరూ ప్రశ్నించేటువంటి పరిస్థితులు దాపురించినాయి. పోలీసులకే రక్షణ లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. జనాభాలో సగమైనటువంటి మహిళకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి కనీస రక్షణను విస్మరించి వాళ్ళ మహిళల పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అడుగడుగున అత్యాచారాలు, అడుగడుగున అవమానాలు. మంత్రులైతేనేంది, అధికారులైతేనేంది. అక్కడ మహిళా మంత్రులకు అవమానం జరుగుతుంది, ఇక్కడ మహిళా అధికారులకు అవమానం జరుగుతుంది. ప్రధాన వార్తా ఛానళ్లలో, పత్రికల్లో మహిళల్ని మంత్రులు, మహిళా అధికారుల్ని మంత్రులు ఇండ్లకు పిలుచుకుంటున్నారని చెప్పి వార్తా కథనాలు ప్రసారం అవుతాయి. దీని మీద బీఆర్ఎస్ మహిళ మరి ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ మహిళా విభాగం పక్షాన మేము ఫిర్యాదు చేసినప్పటికీ మహిళా కమిషన్కు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది, ఎలాంటి స్పందన ఉండదు. మహిళలకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి, మహిళల రక్షణకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఎన్ని చర్యలు తీసుకున్నారో దానికి భిన్నంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ పరిస్థితి ఉంటుంది. మరి గురుకులాల్లో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి కారణం ఏంటి? వాళ్ళ మానసిక స్థితి ఎందుకు ఇట్లా తయారవుతూ ఉన్నది? వాళ్ళకి ఏ రకమైన కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి కనీస సోయి ఆలోచన లేదు. ఇవాళ మహిళా రైతు, నిన్న ఒక మహిళా రైతు హృదయ విదారకంగా దుఃఖిస్తూ ఉంది, గుండెలు బాదుకుంటూ ఉంది. మరి గుండెలు ఎక్కడ ఆగిపోతాయో అన్నంత తీవ్రంగా ఆమె దుఃఖం చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు కలత చెందేటువంటి పరిస్థితి చూసినాం మనం. అటువంటిది రాష్ట్ర యంత్రాంగం అంతా, మంత్రులంతా జూబ్లీ హిల్స్లో పట్టుకొని వెళ్ళాడతారు. ఇక్కడ శాంతి భద్రతలు గాలి కొదిలేస్తారు, పాలన గాలి కొదిలేస్తారు. మరి అతివృష్టితోని అటు పత్తి పంట, ఇటు వరి పంట మరి కొట్టుకుపోతుంటే కూడా వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడవు. ఏ రకంగా చూసినా ఎన్నికలకు ముందు మహిళలకు అబద్ధపు హామీలే, ఎన్నికల తర్వాత కూడా మహిళలతో అదే అబద్ధం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా. అయ్యా, కోటీశ్వర్లను తర్వాత చేద్దురు కానీ ముఖ్యమంత్రి గారు ముందు కనీస రక్షణ కల్పించండి. ఇదే నియోజకవర్గంలో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలీసులంతా మోహరించి ఉంటారు, అడుగడుగున ఇది ఉంటుంది. అటువంటి దగ్గరనే మరి మహిళకు రక్షణ లేకపోతే, అత్యాచారం జరిగితే రాష్ట్ర వ్యాప్త పరిస్థితులు ఏంటి? ఆడపిల్ల బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయా? గురుకులాల్లో పిల్లల్ని చేర్పించే పరిస్థితులు ఉంటాయా? ఆడపిల్లని చదివించే పరిస్థితులు ఉంటాయా? మరి ఏ రకంగా చూసినా మహిళలకి ఇబ్బందికరంగానే రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది. అంగన్వాడీలు అయితేనేంది, ఆశాలు అయితేనేంది, ఇక మహిళలకు ఇచ్చినటువంటి హామీలు చెప్పనలవి కాదు. మహిళలు వెర్రి గొర్రెలు తేలికగా నమ్ముతారు, అల్కగా నమ్ముతారు అనుకున్నారేమో. ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించిండ్రు. 2,500 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ అకౌంట్లో 2,500 వేస్తామంటిరి. మాట మాత్రంగా అది ఇంతవరకు ఊసేలేదు. 100 రోజుల్లో అని చెప్తిరి, ఇటువంటి 100 రోజులు ఎన్ని అయిపోయినాయి. అలాగే స్కూటీలు అంటారు కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులకు, అవి అతి గతి లేదు. ఇంకా మేడం అయితే చెప్పారు ఇందాక, బంగారం సంగతి తర్వాత కానీ ముందు బతుకులు కాపాడండి, మహిళల బతుకులు ఆగంగానియకుండా చూసుకోండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ మహిళా విభాగం ఉంటుంది. అడుగడుగున ప్రశ్నిస్తాం, అడుగుతాం. మీరు చర్యలు తీసుకోకపోతే మేము కార్యరంగంలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆ మహిళ ఇది గోప్యత బయటకు రావద్దు కాబట్టి ప్రభుత్వమే తప్పకుండా మహిళకు న్యాయం చేయాలని, తగినటువంటి ఇది కల్పించాలి ఆమెకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మహిళల రక్షణకు గతంలో కేసీఆర్ గారు ఒక్క మాట ఆయన చెప్పారు, ఆడపిల్లల వంక చూడాలంటే లాగులు దడవాలని చెప్పేసి హెచ్చరిక చేసిండ్రు. షీ టీంలను పెట్టి అడుగడుగున మహిళల భద్రతకు దృష్టి పెట్టిండ్రు. మరి ఆనాడు శాంతి భద్రతలతో తెలంగాణ విలసిల్లింది, సుఖశాంతులతో తెలంగాణ విలసిల్లింది. నేడేంటి పరిస్థితులు? నేడెందుకు మహిళకు రక్షణ లేకుండా పోయింది?
ఒక్కసారి దీనికి సంబంధించి ఏం చేస్తారో చేయండి, ఆలోచించండి, కార్యాచరణను రూపుదిద్దుకోండి, సమీక్ష చేయండి. జనాభాలో సగమైనటువంటి మహిళకు రక్షణనివ్వండి, మహిళని అవమానించకండి. జూబ్లీ హిల్స్లో పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మాగంటి సునీత గారిని అవమానిస్తారు. కృత్రిమ ఏడుపు, డ్రామా ఏడుపు, ఆర్టిఫిషియల్ ఏడుపు అని చెప్పేసి పదే మాట్లాడతారు, కేసులు పెడతారు. ఆ చిన్న పిల్లల మీద కేసులు పెడతారు. మీరు ఓటమి భయంతో మీరు ఏమైనా చేయండి కాక ముందైతే శాంతి భద్రతలను కాపాడండి, మహిళను కాపాడండి, మహిళా హక్కులకు భంగం కలగనీయకుండా చూసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పాలన వైఫల్యాన్ని గుర్తించారు, ప్రశ్నిస్తారు. జూబ్లీ హిల్స్లో అయితే సిద్ధంగా ఉన్నారు మీకు శిక్షించడానికి. ఎందుకంటే మహిళను మోసగించారు, మీరు మహిళకు హామీలు ఇచ్చిండ్రు, మోసగించారు. ఇదన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి ఆదేశాలతోని, మా అధినాయకుడి ఆదేశాలతోని బీఆర్ఎస్ మహిళా విభాగం మహిళల పక్షాన పోరాడటానికి, మహిళలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.